వెల్కమ్ టు లీడర్ టైం. ఉమ్మడి ఖమ్మం జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సాయితేజ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అన్నగారు నమస్తే అండి. నమస్తే అన్న, కొత్త టీపీసీసీ నియామకం తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉన్నారు ఇప్పుడు? ముందుగా ఈ ఏటీఐ టీవీ ఛానల్ యాజమాన్యానికి మరియు ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. టీపీసీసీ రేవంత్ అన్నకి ఇచ్చినప్పుడు నుండి కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఆ వేవ్ అనేది సముద్రంలో అలలు కిరీటాలు ఎట్లా లేస్తాయో ఈరోజు కాంగ్రెస్ పార్టీని జనాలు అదే విధంగా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రం ఒక్కొక్కసారి అలలు వస్తాయి పోతే కానీ ఎప్పటికైనా సముద్రం అనేది ఇంకిపోదు. అట్లనే అరచేతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపడం ఎంత కష్టమో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో రోజుకు వచ్చేది అధికారం మనది, మన కాంగ్రెస్ పార్టీ. పేద బడుగు వర్గాల ప్రజల యొక్క ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పి యావత్ భారతదేశం ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే హుజూరాబాద్ బైపుల్లో ఎలా ఉండబోతుంది మీ పార్టీ ప్రభావం? ఈరోజు మనకు ఎలక్షన్ జరుగుతుంది కదా. ఈ ఎలక్షన్లో బీజేపీ టీఆర్ఎస్ పార్టీలు ఏ విధంగా డబ్బు కానీ మద్యం కానీ పంచుతున్నారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి స్పష్టంగా ఒకటే తెలియజేస్తున్నాం, రేపు మన బల్మూరు వెంకట్ అభ్యర్థి చాలా గట్టి అభ్యర్థికి మన బల్మూరు వెంకట్ అన్నకు ఛాన్సెస్ ఉన్నాయి. రేపు గెలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఈరోజు హుజూరాబాద్ ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఆత్మగౌరవం అని ఈటల రాజేందర్ బయటికి వచ్చాడు. నేను ఒకటే సూటిగా అడగదలుచుకుంటున్నా, ఎవరి ఆత్మగౌరవం? తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవమా? హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవమా? ఎవరి ఆత్మగౌరవం? నువ్వు నీదిను కేసీఆర్ది పంచాయతీ జరిగితే నీకు అలిగి ఇంట్లో నుండి అలిగి బయటికి వచ్చి ఈరోజు ప్రజలకు ఏదో చెప్తున్నావు, కానీ ప్రజలు నమ్మేటట్టు లేరు. మా అభ్యర్థి గట్టికున్నారు, మాకు అక్కడ ఓట్ బ్యాంక్ ఉంది, మాకు మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఎలా ఉండబోతుంది? రేవంత్ అన్నకు పిసిసి ఇచ్చారు. అటు కాంగ్రెస్ పార్టీ వేవ్ భారతదేశం మొత్తం ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అయినప్పటి నుండి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కనీసానికి ప్రజలు అందరు టీఆర్ఎస్ ఉన్నా కానీ బీజేపీ ఉన్నా అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం. ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ పార్టీ కాంగ్రెస్ లోకి వస్తున్నారు. కాబట్టి స్పష్టంగా మేము దాదాపుగా 70 సీట్లు గెలుచుకునే ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు ముందస్తు ఎలక్షన్కి వచ్చినా మేము 70 సీట్లు గెలుచుకునే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఖచ్చితంగా మేము గెలుస్తాం. రేపు అధికారం మాది. 70 సీట్లు గెలుస్తాం అంటున్నారు. లోకల్ మినిస్టర్ ఇంకా 100 సంవత్సరాలు ఉన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ పాలన కొనసాగిస్తుందని చెప్తున్నారు. దీనిపై మీ కామెంట్స్? ఇప్పుడు భ్రమలో ఉన్నారు, భ్రమలో ఉన్న మంత్రి గారు భ్రమలో ఉన్నారు. ఇక భ్రమలో ఉన్న వాళ్ళని మనం ఏమంటాం? సరే, మినిస్టర్ గారు ఏ పార్టీలో గెలిచారు? కాంగ్రెస్ పార్టీలో గెలిచి ఈరోజు ఆ పార్టీ యొక్క ఎఫెక్ట్ తో తను టీఆర్ఎస్ లోకి వెళ్ళిన తర్వాత తన పనుల కోసం, అది ప్రజల కోసం కాదు, తన సొంత పనుల కోసం టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన తర్వాత మంత్రి పదవి వచ్చి ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఖమ్మం ప్రజల చైతన్యపరులు. ఈ చైతన్యపరులు ఎట్లాంటి మామూలు చైతన్యపరులు కాదు. ఖమ్మం జిల్లా ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యంగా ముందడుగు వేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తున్నారు. మినిస్టర్ కాదు కదా, రేపు కేసీఆర్ వచ్చినా, కేటీఆర్ వచ్చినా, హరీష్ రావు వచ్చినా, కవిత వచ్చినా, కవిత పట్టిన గతే రేపు ఇక్కడ కూడా పట్టడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి మినిస్టర్ గారు కూడా ఒకసారి మాట్లాడే ముందు కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. మనం ఏంది, మనం పార్టీని విమర్శించే ముందు మనం ఏ పార్టీ నుండి వచ్చినాం, ఆ పార్టీ బలం ఏంది అనేది మినిస్టర్ గారికి తెలుసు. కాబట్టి రేపు మినిస్టర్ గారు భ్రమలో ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ భ్రమలో ఉన్నారు. ఆ భ్రమణ వాళ్ళందరినీ కంటిన్యూ చేస్తారు. రేపు 23 ఎలక్షన్లో మనం గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో అటు దేశంలో అధికారం మనమే ఉంటాం, ఇక్కడ రాష్ట్రంలో కూడా అధికారం మనమే ఉంటాం. 100% మేము నిధులన్నీ ఇచ్చేసాము, అభివృద్ధి మొత్తం 100% చేసాం, నిరుద్యోగులకు అన్ని రకాల ఉద్యోగాలు ఇచ్చాము, ఇంకా మమ్మల్ని ఆపడానికి ఏముంది, మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దీనిపై? ఎస్, తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చినాయి. ఎవరింట్లో వచ్చినాయి? కేసీఆర్ ఇంట్లో ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ కుటుంబ పరిపాలన ఉద్యోగాలు వచ్చినాయి. ఈరోజు కేటీఆర్ గారు మంత్రి, హరీష్ రావు గారు మంత్రి, వాళ్ళ సడుగుడు కొడుకు సంతోష్ రావు మంత్రి, కవిత ఎమ్మెల్సీ,
వాళ్ళ కేసీఆర్ సీఎం, వాళ్ళ ఇంట్లో 10 వచ్చాయి కాబట్టి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అందరికి ఉద్యోగాలు వచ్చాయని వాళ్ళు భ్రమలో ఉంటున్నారు. ఒకటి స్పష్టంగా చెప్తున్నారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కేసీఆర్ గారు అందరికి ఒకటే వాగ్దానం ఇచ్చారు, ఏంది? ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తున్నారు. ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం ఎక్కడైనా వచ్చిందా? ఈరోజు ఆన్ ద బెంచ్ ఆన్ ద రికార్డ్ గా చెప్పారు, అసెంబ్లీ సాక్షిగా స్పష్టంగా 1,00,000 ఉద్యోగాలు మేము కల్పిస్తామని చెప్పారు. ఈరోజు మొన్న వర్షాకాలపు అసెంబ్లీ సీజన్ లో ఏమన్నారు? మన తెలంగాణ రాష్ట్రంలో 100% ఉద్యోగాలు ఏ ప్రభుత్వం ఇచ్చిందని అన్నారు. అంటే ఇక్కడ డబల్ గేమ్ మాటలు మాట్లాడేసరికి ప్రజలందరికీ గమనిస్తున్నారు, ప్రజలందరూ చూస్తున్నారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి నిజంగా న్యాయం జరిగిందో చూస్తున్నారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే 3 అంశాల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఈరోజు నీళ్లు ఎడిపోయినాయి, నిధులు ఎడిపోయినాయి, నియామకాలు ఎడిపోయినాయి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నియోజకవర్గంలో, ప్రతి ఒక్క మండల హెడ్ క్వార్టర్స్ లో నిరసన చేపడుతున్నాము. యాక్టివ్ గా రేపు మా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మరియు మా ఎన్ఎస్వై అధ్యక్షులు వెంకటన్న గారు అందరూ వాళ్ళ యొక్క శ్రమను ప్రతి ఒక్క ప్రజలు, ఒక నిరుద్యోగ విద్యార్థికి మరియు నిరుద్యోగి అందరికీ కాంగ్రెస్ పార్టీ రేపు ఏం చేయబోతుందో అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెచ్చారు. కాబట్టి 100% నిధులు ఎక్కడ రాలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పుడు ఏదైనా పోడు భూముల సమస్యలు ఉండేవా? ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏజెన్సీ ఏరియాలో పోడు భూముల సమస్యలు ఎక్కువ. రోజు పొద్దున పంచాయతీలే, ఎవరితో? ఫారెస్ట్ ఆఫీసర్లతో పంచాయతీ, మరి రైతులతో పంచాయతీ. ఈ పంచాయతీ పెట్టించేది కేసీఆర్ కి హుజూరాబాద్ ఎలక్షన్ మీద ఉన్నంత ఇంట్రెస్ట్ పోడు భూముల సమస్యల మీద ఇంట్రెస్ట్ లేదు. కాబట్టి ఈరోజు తన్నుకొని చచ్చిపోయే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మరి ముఖ్యంగా గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు 12% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వట్లే? ఈరోజు దళిత బంధు అనే ఒక పథకం తీసుకొచ్చారు. దళిత బంధు పథకము ఇస్తున్నావు కరెక్టే, కానీ దళిత బంధుతో పాటు ఓన్లీ దళితులే లేరు కదా తెలంగాణ రాష్ట్రంలో. గిరిజనులు ఉన్నారు, మైనార్టీ ఉన్నారు, బీసీలో చాలా మంది అట్టడుగు స్థానంలో ఉన్నారు. మరి ముఖ్యంగా ఓసీలో కూడా అందరూ రిచ్యం కాదు, కొంతమంది తక్కువ స్థాయిలో కూడా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు కూడా ఆర్థికంగా బాగుపడాలి కదా. ఈరోజు ఒక సామాజిక వర్గం విభజించి పాలించు అనే విధానం తీసుకొస్తే ఇది కేవలం హుజూరాబాద్ ఎలక్షన్ స్టంట్, ప్రజలందరికీ తెలుసు. రేపు పొద్దున ఎలక్షన్ అయిపోయిన తర్వాత రేపు కేసీఆర్ గారు ఏ విధంగా మాట్లాడతారో మనం అందరం చూడబోతున్నాం. కాబట్టి ఎక్కడ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరికి ఏమీ చేసింది లేదు, ఈ ప్రభుత్వం వల్ల ఒరిగింది లేదు. కాకపోతే వాళ్ళ కుటుంబం బంగారు కుటుంబం అయింది. తెలంగాణ రాష్ట్రానికి ఎవరికి ఏమీ కాలేదు. ఓకే, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఒక విషయం బట్టి రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ పదని కొన్ని కోట్లు ఇచ్చి కొనుక్కున్నారు, చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు అంటారు. దీనిపై ఏమైనా కేటీఆర్ గారు పక్కనే ఉన్నారు? కేటీఆర్ గారు చూసారా? టీపీసీసీ పదవి కొనుక్కోవడం అంటే అది ఆశావాస. ఎన్నో సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటి అమ్ముకోవడాలు అట్లాంటి దాంట్లో వాళ్ళ దాంట్లో ఉంటాయేమో, కాబట్టి వాళ్ళకి ఆ మాటలు వస్తాయి. అతనికి ఏమైనా ప్రూఫ్లు ఉంటే, నిజంగా అతను ఎక్కడ కొనుక్కున్నట్టు ఏమంటే ముందుకు రమ్మను, జనాలకు రమ్మను, చూపెట్టు, అరే నువ్వు ప్రూఫ్ ఇట్లా కొనుక్కున్నావు అని చెప్పు. అలా మాటలు ఏదో అట్లా మాట్లాడితే జనాలు చూస్తారు, నవ్వుతారు. ఇట్స్ లైక్ ఎంటర్టైన్మెంట్ అంతే. అతను చెప్పే మాటలు ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తారు. ఇప్పుడు జబర్దస్త్ కామెడీ షో చూస్తున్నామా, అట్లనే కేటీఆర్ గా మాట్లాడినా కానీ ఒక ఎంటర్టైన్మెంట్, రైట్ మాట్లాడినా వచ్చింది కదా నవ్వుకున్నాం, రైట్ ప్రశాంత్. కానీ వాస్తవానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు టీపీసీసీ ప్రెసిడెంట్ అయినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ఎంత స్పీడ్ మీద నడుస్తుందో మేము అందరికి చూస్తున్నాం కదా. వాళ్ళు చెప్పిన మాటలు ఇవన్నీ జుటాపూర్ మాటలు. వాళ్ళని మనం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అందరికి తిరస్కరించారు. కేటీఆర్ గారు చెప్పిన మాటలు ఎవరు నమ్మే పొజిషన్ లేదు. ఓకే, ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ ఉంది, స్టేట్ లో టీఆర్ఎస్ ఉంది, కానీ కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలో లేదు. అయినా వైభవంగా గెలుస్తుందని మీకు నమ్మకం ఉందా? 100% నమ్మకం ఉంది. ఎందుకు నమ్మకం ఉందంటే మా ఓట్ బ్యాంక్ మాకుంది. ఆ ఓట్ బ్యాంక్ ని మేము కాపాడుకుంటే మేము ఈరోజు ఖచ్చితంగా గెలుస్తాం. మేము యాక్చువల్లీ మాకు ఒక క్యాండిడేట్ గా కౌశిక్ రెడ్డి ఉండేది. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, లగ్గం చేద్దాం అనుకున్నాం పెళ్లి కొడుకుకి. మా పెళ్లి కొడుకు ఏమో కౌశిక్ రెడ్డి అనుకున్నాం. ఏం చేసిండు? వేరే అమ్మాయి మీద చూపు చూసిండు, కాబట్టి అది జంప్ అయిపోయాడు. కాబట్టి మేము ఆ అబ్బాయిని చెడ్డోని లగ్గం చేసేట్లా పెళ్లి చేస్తారబ్బా? ఎవరు చేయరు కదా. మంచి అబ్బాయిని, మంచి సాంప్రదాయ ఒక సంస్కృతిగా ఉండే అబ్బాయిని, డిగ్నిటీఫైగా ఉండే ప్రతి ఒక్కరిని మనం ఒక అమ్మాయికి ఇచ్చి చేస్తాం.
అదేవిధంగా ఆ ఆ అబ్బాయి అనే వ్యక్తి క్యారెక్టర్ లేనప్పుడు వేరే ఇంకో క్యారెక్టర్ లేని వాళ్ళకు ముందుకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఆడ మాకు అభ్యర్థిని పెట్టడం కాస్త లేట్ అయ్యేది వాస్తవమే, కానీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉన్నారు, మాకు మంచి బలం ఉండే వ్యక్తి ఉన్నారు కాబట్టి మేము గెలుస్తామని నమ్మకం ఉంది. ఓకే, లగ్గం మాతో చేద్దాం అనుకున్నా కూడా బీజేపీ ఈటల రాజేందర్తో రేవంత్ రెడ్డి పొత్తు పెట్టుకున్నాడు, అందుకే మేము పార్టీ మారాల్సి వచ్చిందని కౌశిక్ రెడ్డి గారు అన్నారు. దీంట్లో ఏమంటారు మరి? ఎక్కడ ఏ విధంగా మారాడు, ఏ విధంగా ఫిక్సింగ్ చేసుకున్నారు, ఏమైనా ప్రూఫ్ ఉన్నాయా? అంటే ఎలక్షన్ ముందే రేవంత్ రెడ్డి గారు బీజేపీ ఈటల రాజేందర్ గారు కలవడం జరిగింది కదా, ఆ సమావేశం బట్టి నేను మార్చాను. ఒకటి మొన్న రీసెంట్ గా మీటింగ్ లో కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, వేము నరేందర్ రెడ్డి గారి కుమారుడి యొక్క లగ్న పత్రిక రాసేటప్పుడు ఇప్పుడు వేము నరేందర్ రెడ్డి గారు చాలా మంచి లీడరు, అనేక పార్టీలతో సంబంధం ఉన్న వ్యక్తి, అతని పిలిచారు, పిలుపు మేరకు వెళ్ళారు. ఈ టైంలో ఈటల రాజేందర్ చెప్పారు కదా రేవంత్ గారు స్పష్టంగా, ఈ టైంలో మా యొక్క క్యాండిడేట్ గురించి మేము ప్రస్తావించలేదు, ఈటల రాజేందర్ గారే కేసీఆర్ నన్ను ఇట్లా మోసం చేశాడు, కేసీఆర్ నన్ను ఈ విధంగా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి చెప్పారు. ఆ టైంలో మన రేవంత్ రెడ్డి గారు ఏమైనా మీకు చెప్పారా, నేను నీకు సపోర్ట్ చేస్తున్నాను, లేకపోతే నువ్వు ఇట్లా రా మా పట్ల ఏం చెప్పలే, అసలు ప్రస్తావన లేదు. ఈ విషయాన్ని బహిరంగంగా ఎక్కడ దాచుకోకుండా బహిరంగంగా మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చెప్పడం కూడా జరిగింది. ఇంకా వాళ్ళు ఏదో చెప్పుకుంటుంటే వాళ్ళు ఒకటి ఈరోజు మేము కలిసినాం అంటారు కదా, గల్లీలో ఏమో వీళ్ళిద్దరు కొట్లాట, ఢిల్లీలో దోస్తి, ఇదే కేసీఆర్, ఇదే కేటీఆర్, ఇదే ఎంపీలు పోయి అమిత్ షా గారి కాలు పడతారు, నరేంద్ర మోడీ గారి కాలు పడతారు, చేయి అలవలే చేసుకుంటారు. అట్లాంటప్పుడు తెలంగాణ ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు కదా, ఢిల్లీలో దోస్తి, గల్లీలో కుస్తీ పడితే ఈ గల్లీ కుస్తీని ఎంతమంది అవుతారబ్బా? రేపు పొద్దున వీళ్ళు గెలిచినా కానీ వీళ్ళు అందరూ ఒకటవుతారు, అది స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఆత్మగౌరవం అన్నమాట, అటు వాళ్ళ ప్రలోభాల మాట, ఇవంతా వాళ్ళ యొక్క స్వార్థం. హుజురాబాద్ లో ఎంతవరకు డెవలప్ చేసిండ్రో ఈరోజు మన ఎలక్షన్ లో ప్రతి ఒక్క చోట మనం చూస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా మార్పు కావాలనుకుంటారు. యువత ఈరోజు ఈటల రాజేందర్ని గెలిపిస్తే కొన్ని సంవత్సరాలు చేస్తారు, ఈరోజు గెలు శ్రీనివాస్ యాదవ్ చేస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నతం చేస్తారు. కానీ నికారసు మనిషి, పోరాటాలకు కేర్ ఆఫ్ అడ్రస్ బల్మూరి వెంకట్ అన్న గెలిస్తే 40 సంవత్సరాలు హుజురాబాద్ సేవ చేయడానికి ఉన్నారు. ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలనే విషయం కూడా నేను మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నేను